హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బలెట్. సిల్క్ స్మిత ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా మరింత పాపులర్ అయిపోయింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు, అలాగే స్పెషల్ సాంగ్స్ చేసి ఓ రేంజ్లో ఫాలోయింగ్ని సంపాదించుకుంది. అప్పట్లోనే ఆమె కోసం స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసేవారంటే ఆమె స్టార్డమ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోండి. అయితే సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 450కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది ఆమె. ఇక కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. భర్త అత్తగారింటి వేధింపులు తాళలేక ఇంటి నుంచి పారిపోయిన ఆమె సినీ రంగంలో టచ్ అప్ ఆర్టిస్ట్గా పనిచేసింది. అదే సమయంలో ఇనయే తేడి అనే మలయాళం చిత్రంలో కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమాతోనే ఆమెకు నటిగా ఆఫర్ ఇచ్చారు దర్శకులు యాంటోనీ ఈస్మన్. ఇక ఆ తర్వాత నెమ్మదిగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఆఫర్స్ కూడా అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ని అందుకుంది. ఇక చాలా సినిమాల్లో హీరోయిన్గా, మరోవైపు స్పెషల్ సాంగ్స్ ద్వారా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. ఈ 80-90వ దశకాల్లో అయితే ఆమె ఓ అగ్రతారగా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో కుర్రాళ్ళ కలల రాని తను. స్టార్ హీరోయిన్స్ సైతం సిల్క్ స్మిత క్రేజ్ కోసం ఆరాటపడేవారు. చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం తన సినిమాలను వాయిదా వేసుకునేవాళ్ళట. అప్పట్లో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి సిల్క్ స్మిత 50,000 వరకు పారితోషికం తీసుకునేదట. అప్పట్లో అది చాలా గ్రేట్. అయితే అప్పట్లో ఒక్క పాటకు 50,000 అంటే ఇప్పుడు 5 కోట్లతో సమానం. ఇక హీరోయిన్ గాను భారీగానే పారితోషికం తీసుకునేవారట. సహాయ నటిగా, కథానాయికగా, విలన్ పాత్రలతో అలరించిన సిల్క్ స్మిత ఆ తర్వాత ప్రేమలో మోసపోయింది. అలాగే స్నేహితులు సైతం మోసం చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఒంటరితనంతో 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కానీ ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమె బయోగ్రఫీపై ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. అయినా ఇప్పటి వాళ్ళకు కూడా అప్పటి పాటలు విన్నారు అంటే సిల్క్ స్మిత ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.